ఆనంద ప్రయాణం అనంతమైన నాటకం. ఆధునిక ప్రపంచంలోని రొదలో ఆనంద అనే యువకుడు తన ఉనికి కోసం వెతుకులాడుతున్నాడు. చుట్టూ ఉన్న మనుషులు, యంత్రాలు, ఆడంబరాలు అతనికి అర్థం లేనివిగా అనిపించాయి. ఈ కలియుగపు చీకటిలో తను దారి తప్పినట్లుగా భావించాడు. అతని హృదయం ఏదో తెలియని ప్రశాంతత కోసం తపిస్తోంది. ఒక ఉదయం ఆనందకు మురళీ రూపంలో ఒక జ్ఞానామృతం దొరికింది. అది చదువుతున్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన సత్యం తెలిసింది. ఈ ప్రపంచం ఒక అనాది అవినాశి డ్రామా అని, ఇందులో జరిగే ప్రతి సంఘటన ముందే నిర్ణయించబడిందని అతను గ్రహించాడు. ఏదీ కొత్తది కాదు, అంతా పూర్వనిర్ణీతమే అని అతనికి అర్థమైంది. ఆ మురళి జ్ఞానంతో ఆనందకు తన గతం గుర్తుకు వచ్చింది. తాను కేవలం ఈ దేహం కాదని, 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసిన ఒక ఆత్మనని అతను తెలుసుకున్నాడు. ఒకప్పుడు తను సత్యయుగంలో నారాయణ వంటి దైవస్వరూపుడనని, కాలక్రమేణా ఈ కలియుగపు అంతిమ దశకు చేరుకున్నానని అతని వివేకం మేల్కొంది. ప్రయాణమంత సులభం కాదు. మాయ అనే ముసలి ఆనందను 5 వికారాలని బురదలోకి లాగాలని చూస్తోంది. మురళిలో చెప్పినట్లుగా గజేంద్రుని పట్టుకున్న ముసలిలా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అతనిని భ్రమల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. తనలోని గజేంద్రుడిని, ఆత్మను రక్షించుకోవడానికి అతను జ్ఞానాన్ని ఆశ్రయించాడు. మాయ సృష్టించే తుఫానులు ఆనంద మనస్సును కలచివేయాలని చూశాయి. సందేహాలు, భయాలు మెరుపుల్లా అతనిని చుట్టుముట్టాయి. కాని దేహి, అభిమానిగా ఆత్మస్మృతిలో ఉండటం నేర్చుకున్న ఆనంద తన అంతరంగంలోని నిశ్చలత్వాన్ని వదలలేదు. బయట ఎన్ని తుఫానులు ఉన్నా లోపల ప్రశాంతతను కాపాడుకున్నాడు. నేను దేహాన్ని కాదు, నేను ఒక దివ్యమైన ఆత్మను అని ఆనంద తనలో తాను నిరంతరం స్మరించుకున్నాడు. ఈ దేహి అభిమాని స్థితి అతనిలో అపారమైన శక్తిని నింపింది. అతని నుదుటి మధ్యలో ఒక చిన్న నక్షత్రంలాంటి కాంతి ప్రకాశించడం మొదలైంది. ఆ కాంతి అతనికి లోకంలోని అన్ని భ్రమల నుండి విముక్తిని ప్రసాదించింది. ఇప్పుడు ఆనంద ప్రతి విషయాన్ని నథింగ్ న్యూ, ఏదీ కొత్తది కాదు అనే దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా ఇదివరకే ఈ నాటకంలో జరిగాయి అని అతను గుర్తించాడు. ఈ 84 జన్మల చక్రం పదే పదే తిరుగుతుందని, తాను ఈ నాటకంలో ఒక నటుడినని తెలుసుకుని సాక్షిగా నిలబడ్డాడు. చక్రం చివరి అంచుకు చేరుకుంది. అంతమతి సో గతి అనే రహస్యాన్ని ఆనంద గుర్తుంచుకున్నాడు. చివరి క్షణంలో మన ఆలోచనలు ఎక్కడ ఉంటే మన గమ్యం కూడా అక్కడే ఉంటుంది. అందుకే అతను తన బుద్ధిని పరమాత్మ వైపు మళ్లించాడు. ఈ మలినమైన ప్రపంచం నుండి తన మనస్సును విడదీసి పరమధామం వైపు దృష్టి సారించాడు. జ్ఞానంతో నిండిన ఆనంద ఇప్పుడొక లైట్ హౌస్, జ్ఞానదీపస్తంభంగా మారాడు. తన చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతూ దారి తెలియక అలమటిస్తున్న ఇతర ఆత్మలకు అతను మార్గదర్శి అయ్యాడు. అతని నుండి వెలువడే శాంతి కిరణాలు అందరికీ ఊరటనిచ్చాయి. ద్యుతి అనే మరో వ్యక్తి ఆనంద కాంతిని చూసి అతని వద్దకు వచ్చాడు. నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆనంద చిరునవ్వుతో, మిత్రమా, ఇది కేవలం ఒక నాటకం. నిన్ను నువ్వు ఆత్మగా గుర్తించు. ఇప్పుడు ఈ ప్రపంచం నీకు ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది అని బదులిచ్చాడు. ఆనంద జ్ఞానజ్యోతి ఇప్పుడు ఇతరుల హృదయాల్లో కూడా వెలుగు నింపుతోంది.